హలో వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ అగ్ని పరీక్ష రివ్యూ. ఏమంటా ఈరోజు చూసినావు కదా, మన ఇద్దరం కదా చూసినాం. సో వెంటనే స్టార్ట్ చేద్దాం. మనకు ఫస్ట్ ఎంట్రీ పవన్తో అయింది. ఎట్లా అనిపించింది నీకు పవన్? పవన్ అంటే ఎవరు? మన కండల వీరుడు, మగధీరుడు, క్యూట్ పోరడు. ఆ అబ్బాయి చాలా నిజంగా మంచిగా కష్టపడి చాలా మంచిగా అనిపించారు. జెన్యూన్ అబ్బాయి. నాకైతే బాగుంది. ఒక్కటే దగ్గర కాకపోతే నాకు ఒకటి అనిపించింది, వాడిని నేను ఎక్కడో ఇన్ఫ్లుయెన్సర్గా చూసిన ఇన్స్టాగ్రామ్లో. సారీ పవన్ని నేను ఇన్ఫ్లుయెన్సర్ చూసిన, ఎందుకంటే చిన్నోడు కాబట్టి నేను వాడు అన్నా. అదనమాట. ఒక దగ్గర నాకు ఏమనిపించిందంటే, ఒక్క దగ్గర మాస్క్ కొంచెం నేను నిజంగా చాలా మంచివాడిని అని చూపించుకోవడానికి మేబీ నేను ఒక వాళ్ళని లవ్ చేశాను కానీ చెప్పలేదు ఎందుకంటే కెరియర్ సెటిల్ అవ్వాలి కదా అనేది అంతా స్క్రిప్ట్ లాగా అనిపించింది. నాకు జెన్యున్గా అనిపించలేదు. బట్ ఒకవేళ నిజమై ఉంటే బాగోదు కాబట్టి ఓవరాల్గా హీస్ గుడ్. నేను ఎందుకు నిజం అంటున్నా అంటే, ఐ సా హిమ్ డూయింగ్ రీల్స్. అన్ని అమ్మాయిలతో రీల్స్ ఉంటాయి మనోడివి. సో అలా నేను చూసా కాబట్టి యాక్టింగ్కి ట్రై చేసిండేమో అన్నట్టు అనిపించింది. అందుకే నేను సరే ఓకే మంచి జెన్యున్ పర్సన్. జెన్యునే, కానీ ఆ స్టోరీ ఎక్కడైతే చెప్పాడు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ ఎక్స్ప్రెస్ చేయలేదు ఎందుకంటే కెరియర్లో సెటిల్ అవ్వాలి కదా, అదంతా ఏదో ఊరికే ఒక గుడ్ బాయ్ ఇంప్రెషన్ చెప్పడానికి కెరియర్ సెటిల్ అవ్వాలనుకుంటున్నాడు అంటే చాలా ఏమంటారు, చాలా ఆలోచిస్తున్నట్టు రెస్పాన్సిబుల్గా అన్న ఫీలింగ్ రావడానికి అలా చెప్పాడని నాకు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆబ్వియస్లీ చూస్తే తెలిసిపోతుంది చాలా కష్టపడుతున్నాడు, ఫిట్నెస్ కానీ అన్ని కానీ అని. సో తర్వాత వచ్చింది శ్రీజ. అబ్బో వాయిస్ బాగుంది. దమ్ము చూపించి దుమ్ము రేపుతుందంట. బేసిక్గా అమ్మాయి ఎట్లా అంటే వాగుతూనే ఉంది, చాలా ఇరిటేటెడ్గా అనిపించింది. ఇక బిగ్ బాస్లోకి వెళ్ళింది అనుకో రచ్చ లేపుతుంది, ఇంకా చూడనికి కూడా ఇది ఉండదు. సో బెస్ట్ డెసిషన్ ఐ థింక్ వాళ్ళు హోల్డ్ పెట్టినట్టు. బట్ నిజంగా నాకైతే అసలు మరీ ఓవర్ ఇరిటేటింగ్ అనిపించింది. గుడ్ డెసిషన్ బై బిందు అండ్ అభిజిత్. నవదీప్ ఛాన్స్ ఇచ్చాడు బట్ అస్సలు తననైతే మనలాంటి అంటే నాలాంటి సైలెంట్ పీపుల్ లేకపోతే కొంచెం కామ్ డిగ్నిఫైడ్గా ఉండాలనుకునే వాళ్ళు అస్సలు భరించలేరు. సో ఓకే. తర్వాత మన LGBTQ డ్రాగ్ క్వీన్ అంట, కమ్యూనిటీని ఇన్స్పైర్ చేద్దాము, వాళ్ళు కూడా ఉన్నారని ఒక మెసేజ్ తీసుకొద్దాము బిగ్ బాస్కి వచ్చి అన్న ఇంటెన్షన్తో వచ్చిన అతను ఐ థింక్ శాస్త్రీయ వచ్చాడు. బట్ వాళ్ళు ఎవరు కన్సిడర్ చేయలేదు. జడ్జెస్ ఐ థింక్ కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. ద ప్రాబ్లమ్ ఇస్ అదే అనిపించింది నాకు కూడా, వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇప్పుడు దే ఆనర్డ్ దట్ ఏమంటారు, ఆయన ఉన్న ఒక ఇంటెన్షన్ బాగుంది. ఏదైతే ఆయన అనుకుంటున్నారో పర్సనల్గా ఒక జెండర్కి సంబంధించి ఏదో అందరికీ ఒక అవేర్నెస్ లాంటిది తీసుకొద్దాం అనేది. బట్ దిస్ నీడ్ నాట్ బి ద ప్లాట్ఫామ్ ఫర్ దట్. ఐ థింక్ హీఈస్ ఆల్రెడీ ఫేమస్ ఆన్ ఇన్స్టా ఆర్ సమ్వేర్. నేను చూసాను ఆల్రెడీ. సో ఆయనకు ఆల్రెడీ అలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఈ ప్లాట్ఫామ్ వేరే వాళ్ళకి ఇస్తే బెటర్ అనిపించింది. అది కాకుండా నాకు పర్సనల్గా ఏమనిపించిందంటే, అతను ఇంతకుముందు మరి జెండర్ చేంజ్ చేసిన వాళ్ళు కూడా ఉండే బిగ్ బాస్లో. లైక్ ప్రియా అంటే ఇప్పుడు ఆమె అందంగా ఉందని పెట్టారు, ఈయన అందంగా లేడని పెట్టలేదా అంటే ప్రియాంక ఐ డోంట్ థింక్ సో. సో తనైతే మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. బట్ ఈయన ఏంటంటే హీ స్టిల్ అ మ్యాన్. ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేదు, అందంగా లేదు. అండ్ హీస్ ఆల్సో మ్యారీడ్. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ హీ హ్యాస్ కిడ్స్, బట్ వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్టివ్ అనమాట. హీ స్టిల్ అ మ్యాన్, హీ డిడ్ంట్ ట్రాన్స్ఫార్మ్. కాకపోతే అదేమిటో అది పోర్ట్రే చేస్తున్నా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో దాని గురించి ఏదో అవేర్నెస్ అని అన్నాడు. ఇప్పుడున్న కన్ఫ్యూజన్స్లో ఇంకో కన్ఫ్యూజన్ ఎందుకు అనిపించింది నాకు. అదే కరెక్ట్. తర్వాత నర్సయ్య తాత వచ్చాడు, కొద్దిసేపు ఉన్నాడు అండ్ పాపం వేలాడమన్నాడు, 2 క్వశ్చన్లు అడిగారు, పంపించేశారు. ఆ గెటప్ అంతా ఓకే, బట్ బిగ్ బాస్లో చేయమన్నా చేయొచ్చేమో కానీ కొంచెం డల్ అనిపించాడు. మేబీ కొంచెం ఏజ్ పరంగానో లేకపోతే ఏదో విధంగా. సో దే డిడ్ంట్ టేక్ హిమ్. ఐ థింక్ హోల్డ్లో కూడా లేడు అనుకుంటా. ఇప్పుడు అసలు యాక్చువల్గా గంగావన్ తీసుకొచ్చినప్పుడే అసలు అనవసరం అనిపించింది నాకు పర్సనల్గా అనిపించింది. తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది పెట్టేయాలి బిగ్ బాస్కి.
అని నాకు అనిపించింది. యాస్పిరెంట్స్ ఇప్పుడు చిన్న చిన్న ఒక అమ్మాయి 19 ఇయర్స్ అమ్మాయి కూడా వచ్చింది. తను గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు వీళ్ళని పెడితే ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో ఒక శ్రేయ వచ్చింది. ఎస్ వీళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళని పెడితే ప్రాబ్లం ఏంటంటే ఏజ్ కన్సిడర్ చేయాలి, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. మనం ఆ పెద్ద ఆడేవాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళని ఏం అనలేరు, గౌరవంతో చాలాసార్లు వాళ్ళకి ఏదో చేసేస్తారు, ఎఫెక్షన్ వచ్చేస్తుంది. సో అన్ఫేర్ అయిపోతుంది, వాళ్ళ సైడ్ అయిపోతుంది అంతా కూడా. అది అనవసరం. సో వీళ్ళు అసలు తీసుకురావడమే తప్పు. వాళ్ళు అక్కడ దాకా వచ్చి పాపం అక్కడ చేసే బదులు ఐ థింక్ వెన్ దే నో దట్ దీస్ గైస్ కెన్ నాట్ కంపీట్ విత్ ది యంగ్స్టర్స్, అసలు రానివ్వకూడదు, అసలు పెట్టకూడదని నా ఫీలింగ్. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే అందరు కలిసి ఉండి అందులో నుంచి తట్టుకొని బయటికి వస్తున్నాడు అంటే కూడా అది ఇంపార్టెంటే కదా. అంటే అతని కేపబిలిటీ ఏముంది బయటికి తీసుకురావచ్చు కదా. సో అది కూడా ఒక పాయింట్ ఉండొచ్చు. బిగ్ బాస్ ఏజ్ ప్రకారంగా ఇప్పుడు సూపర్ సింగర్లు అలాంటివి ఏజ్ ప్రకారంగా పెడతారు కదా, అలా బిగ్ బాస్ ఏజ్ ప్రకారంగా పెద్దవాళ్ళకి పెడితే అదొక అర్థం ఉంది. మేబీ అది లేదు అంతే. అంటే ఏజ్ క్రైటీరియా లేనందుకే ఇన్ని రోజులు చాలా మంది వచ్చారు, పెళ్ళైన వాళ్ళు వచ్చారు, పెళ్లి కాకుండా వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు. అదే అనవసరం. అలా ఒకవేళ ఒకళ్ళని తెస్తున్నారు అని అంటే దెర్ హ్యాస్ టు బి ఆల్సో ఏమంటారు ఇంకా పార్టిసిపెంట్స్ ఉండాలి ఆ ఏజ్కి తగ్గట్టు. కనీసం ఒక 3-4 పెట్టాలి. కపుల్స్ అని పెట్టినప్పుడు ఈ ఏజ్ క్రైటీరియా వాళ్ళు పెట్టి వాళ్ళకి ఏదైనా సెపరేట్గా చేయాలి, అంతేగాని లేకపోతే మొత్తం అంతా గజిబిజి అయిపోతుంది. తర్వాత శ్రేయ అనే అమ్మాయి వచ్చింది, తను 19 ఇయర్స్ ఓల్డ్ అనుకుంటూ చెప్పింది. కొంచెం ఓవర్ యాక్టింగ్ అయితే నాకు అనిపించింది ఆ ఏజ్ కి తగ్గట్టు, ఎందుకంటే ఆ ఏజ్ లో ఎవరైనా అలాగే ఉంటారు. కొంచెం ఓవర్ యాక్టింగ్, హైపర్ యాక్టివ్ లాగా అనిపించింది. బట్ దట్స్ ఓకే, ఏదో యాక్ట్ చేసింది, అది బాగా చేసింది, అందరూ మెచ్చుకున్నారు. అండ్ షీఈస్ ఐ థింక్ టాప్ 15లో ఉంది, వచ్చేసింది అమ్మాయి. సో ఐ థింక్ అది ఐఎమ్ ఫైన్. నాకు కూడా జడ్జ్మెంట్ కరెక్ట్ గా అనిపించింది, ఎందుకంటే మెచ్యూరిటీ కమ్స్, మెచ్యూరిటీ అమ్మాయికి ఉంది, ఏ విషయంలో సాధించాలనేది అక్కడే వస్తుంది. మిగతా విషయాలు ఆ ఎనర్జీ అనేది అవన్నీ 30 ఏళ్ళు దాటాక ఎవరన్నా. సరే ఒక పని చేద్దాం, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా తిని. నువ్వు 19 ఇయర్స్ ఉన్నప్పుడు ఊహించుకో, నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు, అలాంటి ఐడియాస్ నీకు ఏమైనా ఉండేనా? నాకైతే అంత అవగాహన లేదు. నాకు ఎప్పుడు ఏం చేసావు 19 ఇయర్స్? నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా. నన్ను అడుగు క్వశ్చన్. సో బేసికల్లీ ఎస్, నువ్వేం చేసావో నాకు తెలుసు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఏం చేసా? 19 years కి నువ్వేం చేసావు? ఏం చేసా? నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నావు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా కానీ అటువంటి పని మచ్ బిఫోర్ దట్. నేను 16 ఇయర్స్ నుంచే రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నా, నా 10th అయిపోయిన వెంటనే. 19 ఇయర్స్కి అంత మెచ్యూర్ అయితే లేను. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల వీళ్ళకి ఇంత అవగాహన రావడం మేబీ అది మంచిదేమో. బట్ మాకు అప్పుడు ఇన్నసెన్స్ వేరు. రెస్పాన్సిబిలిటీస్ అనేవి అప్పట్లో తీసుకోవడం, పేరెంట్స్ని ఇంట్లో చూసుకోవడం అదంతా ఉంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఆస్పిరేషన్స్కి అందరూ అలా ఉండాలని కూడా లేదు కదా. టెక్నాలజీ మనని నెగిటివ్లో కూడా తీసుకెళ్తుంది. తర్వాత హైలైట్ రవి శ్రీకాకుళం పాపం ఏదో చేద్దామని వచ్చాడు. నాకు తెలిసి అంటే మనోడు ఏదో చెప్పాలని చెప్పినట్టు అనిపించింది ఆ అమ్మాయిల గురించి, కావాలని కాంట్రవర్సీ చేయాలి, నేను బిగ్ బాస్ లోకి వెళ్ళిపోవాలన్నట్టు. అంటే అబ్బాయిలందరూ అటెన్షన్ తీసేసుకుంటానని అనుకున్నాడు. అది అబ్బాయిలందరూ అలా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న మెన్ చాలా సూపర్ సపోర్టివ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకటి అన్నాడు, చాలా సెన్సిటివ్ టాపిక్, ఉట్టి లేబర్ పెయిన్ తీసుకుంటుంది, ఒక అరగంట అయితే అయిపోతుందని. కానీ పాప ఆయనకు తెలీదు, అయిపోతుంది, అది చాలా కష్టము, నరకం దాకా చూసి వస్తారు అంటున్నాడు. అంత పెయిన్ వస్తుంది, కానీ మగవాళ్ళు అంతకన్నా ఎక్కువ పెయిన్ భరిస్తారు లైఫ్ లాంగ్ అన్నట్టు ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాడు, కవర్ డ్రైవ్ చేశాడు, కానీ అది పనికిరాలేదు, రివర్స్ అయింది. అండ్ ఆయన చెప్పిన దాంట్లో అమ్మాయిలకు కూడా, ఇప్పుడు అమ్మాయిలకి ఇలా ఫెయిల్యూర్ అయినా వాళ్ళు బాధపడతారు, వాళ్ళ పేరెంట్స్ చనిపోయినా వాళ్ళు బాధపడతారు. సో ఇక్కడ అమ్మాయి ఏం లేదు, అక్కడ బై డిజైన్ అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ అన్నది వస్తుంది, అండ్ దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి అది అవుతుంది. అండ్ అక్కడ ఆ టైంలో కూడా మెన్ సపోర్ట్ ఉంటుంది కదా చాలా మందికి, కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ చాలా మందికి అక్కడ మెన్ సపోర్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు కూడా ఒక ఫేజ్ వెళ్తుంది వాళ్ళకి కూడా. సో అక్కడ ఒకళ్ళది మెన్ విల్ గో త్రూ సర్టెన్ థింగ్స్ అండ్ ఉమెన్ విల్ గో త్రూ సర్టెన్ థింగ్స్. ఇంకొకటి నాకు నచ్చనిది, కంటెస్టెంట్ని పక్కన పెడితే అక్కడ శ్రీముఖి ఇంకా బిందు అమ్మాయి గొప్ప అని చెప్పమన్నారు. అది ఎందుకు అనవసరం. అక్కడ అతనంటే ఓకే చెప్పేసాడు, వచ్చేయాలి.
నువ్వు అలా ఏదో బయాస్డ్ ఉండక్కర్లేదని నా ఫీలింగ్. అంటే అమ్మాయి గొప్ప ఎందుకు, అందరు ఈక్వలే. ఎందుకంటే అక్కడ అమ్మాయి గొప్ప అబ్బాయి గొప్ప కాదు, రెండు చేతులు కలిస్తేనే ముందుకు వెళ్ళగలవు. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. ఈ బోత్ ఆర్ డిజైన్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సపోర్ట్ ఈచ్ అదర్ ఇన్ ద బెస్ట్ వేస్ పాసిబుల్. అంతేగాని నేనే గొప్ప అది కాదు ఇక్కడ. సో అది ఒక్కటి నాకు నచ్చలేదు. ఓకే, నెక్స్ట్ సింగర్ వచ్చాడు. సింగర్ పాపం బాగానే పాడాడు, మంచి సాంగ్ పాడాడు. బట్ ఎందుకో సెలెక్ట్ చేయలేదు, అతను కంప్లీట్ రిజెక్ట్ అయిపోయాడు. అవును, నాకు ఇంకొక క్వశ్చన్ వచ్చిందో చెప్పు. ఇక్కడ సింగర్ని రిజెక్ట్ చేశారు, మరి ఇంతకు ముందు ప్రతి దాంట్లో ఒక సింగర్ని పెట్టుకుంటూ వచ్చారు కదా, శ్రీరామచంద్ర, గీతా మాధురి, ఇంకా ఇంకెవరు. అవును, ఎందుకంటే ఇప్పుడు ఇది కామన్ మ్యాన్ కి ఆడిషన్స్ కదా, సింగర్లు ఉండకూడదు. సో అయితే వేరే వాళ్ళని తీసుకొస్తారు ఎలాగో. అప్పుడు వై నాట్ కామన్ కెన్ బి సింగర్. ఇతను ఆల్రెడీ ప్లేబ్యాక్ సింగర్ అంటే ఈజ్ నాట్ కామన్, ఈజ్ ఆల్రెడీ హాఫ్ ఆఫ్ సెలబ్రిటీ. అవును, మరి గీతా మాధురి వాళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ కదా, వాళ్ళని తీసుకొచ్చారు కదా బిగ్ బాస్. ఎస్టాబ్లిష్ వాళ్ళని తీసుకొస్తున్నారు, ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏమని రిజెక్ట్ చేశారంటే బిందు అయితే ఐ థింక్ ఎక్స్ ఫ్యాక్టర్ లేదన్నట్టుంది, తనకి నాకు గుర్తులేదు. కానీ మిగతా వాళ్ళు ఏమన్నారంటే ఆల్రెడీ మీకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వేరే వాళ్ళకి ఇవ్వండి, మీరు ఎలా అయినా చేస్తారు అన్నట్టు అన్నారు. మరి అలా అంటే గీతా మాధురికి ఇంకా వేరే సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాళ్ళైతే పాడుతున్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. మరి వై నాట్ హిమ్ అని నాకు అనిపించింది. వై నాట్ హిమ్ అంటే ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో అతను కరెక్ట్ కాదు, అక్కడ నుంచి రావాలి. అంటే హోల్డ్ ఏమైనా పెట్టారు అనుకుంటా, సెలబ్రిటీ నుంచి రావాలా. ఓకే, ఎనీవేస్. ఓకే, తర్వాత మనీష్ వచ్చాడు, అండర్-30 ఫోర్బ్స్ లిస్ట్ లో 2024 2023 ఆయన కొంచెం ఓవర్ గా చేసినట్టు నాకు అనిపించింది. పర్సనల్లీ మనీష్ చేశాడు, అంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అంటే ఆయన ఆల్రెడీ చాలా సక్సెస్ చూసాడు, కష్టపడ్డాడు కాబట్టి ఉండొచ్చు. కానీ ఆయన జెన్యున్గా పర్సనాలిటీని అయితే చేసినట్టు నాకు అనిపించలేదు. చాలా నేనైతే తోపు, నేను వేరేగా ఆడేస్తా, నేను ఇదేదో చేసేస్తా అన్నట్టు నాకు అనిపించింది. నాకైతే ఓకే, మనోడు తెలివి చూపించుకుందాం అన్న టైప్లో ఉన్నాడు. అతనికి ఉన్న స్ట్రాటజిక్ మైండ్ సెట్ని బిగ్ బాస్లో చూపించి ఆడదాం, ఆ ప్లేని ఎట్లా స్ట్రాటజిక్గా గెలవాలో చూద్దాం అన్న టైప్లో ఊహించుకొని వస్తున్నాడు. బట్ అవన్నీ వర్కౌట్ కావు, అది ఓన్లీ 50% వర్కౌట్ అవుతుంది. ఇంకా 50% బలం ఉండాలి, తెలివి ఉండాలి, ఇంకా చాలా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ అవసరం లేదనుకుంటారు కానీ పర్సనాలిటీ న్యాచురల్గా ఉండాలి. బట్ ఐ డోంట్ థింక్ హీ కెన్ కమ్ ఫర్ లాంగ్. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చింది, తను మిస్ తెలంగాణ రన్నర్ అప్ అంట. షీఈస్ గుడ్, ఫైటింగ్ స్పిరిట్ బాగుందని తనకి, అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ అన్న టైప్స్ లో తెలంగాణ అమ్మాయి వచ్చింది అండ్ హోల్డ్ లో పెట్టారు. బట్ షీఈస్ గుడ్ యాక్చువల్లీ. చెప్పాలంటే కొంచెం ఏమంటారంటే ఎమోషనల్ అయింది లాస్ట్. సో ఆ ఎమోషన్ బిగ్ బాస్లో పనికొస్తుంది సమ్ టైమ్స్, ఎందుకంటే చాలా మందిని చూసాం కదా, ఇంతమంది బిగ్ బాస్లో ఏడ్చుకుంటూ కూడా చాలా ఎంటర్టైన్ చేశారు. సో ఆ కేటగిరీలో ఈ పిల్లని వేసేయచ్చు. బేసికల్లీ ఎమోషనల్, ఎందుకంటే తను చాలా లైఫ్ లో చూసింది, కష్టపడింది. సెలెక్ట్ అయ్యేసరికి కొంచెం ఆనంద బాష్పాలు వచ్చాయి పాపం. ఇంకా నెక్స్ట్ రౌండ్ లో ఉంది యాక్చువల్లీ, కానీ చాలా ఫైటింగ్ స్పిరిట్, అది చేసేస్తుంది దేనికైనా రెడీ అన్నట్టు నాకు అనిపిస్తుంది. లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది, డాడీ నువ్వు బిగ్ బాస్ లో చూస్తావు అని. ఆ డైలాగ్ చాలా బాగా, అది నాకు అసలు ఓవర్ కాన్ఫిడెంట్ గా అనిపించలేదు, కరెక్ట్ గా. అంటే ఏదైనా నేను చేయగలను డాడీ, నువ్వు చూస్తూ ఉండు అన్న టైప్లో మెసేజ్ ఇచ్చినట్టు. సో దట్ ఈస్ గుడ్. సో ఇక్కడికి మేమందరినీ రివ్యూ చేసేసినాం. ఇది కొంచెం ప్రోలాంగ్ అయి ఉండొచ్చు, బట్ దట్స్ ఓకే, వీ క్యాన్ రైట్. నెక్స్ట్ టైం మళ్ళీ మీరు కూడా కమెంట్స్ పెట్టండి. లాస్ట్ టైం కొన్ని కమెంట్స్ వచ్చాయి, అసలు మీరేమనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్, మీకు ఎవరు కంటెస్టెంట్స్, మీ జడ్జెస్ లో మీ ఫేవరెట్ ఎవరు? అండ్ ఇంకోటి, అందరిలో డిజర్వ్ గా ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసి డిజర్వ్ గా ఉండి రిజెక్ట్ అయిన వాళ్ళు లాస్ట్ ఎపిసోడ్ లో ఉండే. ఆ ప్రీవియస్ ఎపిసోడ్ మీకు చూస్తే అర్థమైతే ఒక అమ్మాయి ఐ థింక్ అమ్మాయి అనుకుంటా రిజెక్ట్ చేశారు. ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడలేదు యాక్చువల్లీ. ఎవరు? ఆ అమ్మాయి వచ్చింది కదా మోడలింగ్ చేసినట్టు. మోడలింగ్ అమ్మాయి వచ్చింది, ఒక అమ్మాయి. యాక్చువల్లీ నాకు అక్కడ కూడా కొంచెం నాగార్జున సాగర్ ఉంటుంది. సో ఆ అమ్మాయి కూడా ఏదో చౌహాన్ అమ్మాయి. సో ఆ అమ్మాయి పాపం వచ్చింది, తను యాక్చువల్గా వీళ్ళు చెప్పినట్టు చేసింది. అసలు వాళ్ళు ఏం అడగలేదు, తను బేసికల్లీ చేసింది. ప్రాబ్లం ఏంటంటే చాలా వయ్యారంగా చేసింది, అది ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ లో
నువ్వు ఏదైనా టాస్క్ ఇస్తే నువ్వు మెల్లగా పోతా నేను మెల్లగా రాస్తా అంటే కాదు. నీకు Actually సుకుమారంగా ఉంటే కాదు ఆడ అక్కడ టాస్క్ అనేది ఎగిరి గంతేసి కూడా పొయ్యి ఆడ చేస్తూనే ఉండాలి, ధనాధన ఫాస్ట్గా ఆ ఉండాలి. అమ్మాయి ఏంటంటే కొంచెం ఒక డిగ్నిటీ క్యారీ చేసింది. అంటే తను మోడలింగ్ లో ఉండడం అదే వల్ల వద్దు ఆ అంటున్నారు డిగ్నిటీ వాళ్ళు. తనకు అలవాటు అయినట్టుందని నాకు అనిపించింది. కావాలని చేసి ఉండకపోవచ్చు, మేబీ ఎందుకంటే చాలా మోడలింగ్ లో ఉంది కాబట్టి ఆ అమ్మాయి అప్పటికి చూడండి అంతే పిడకలు వేయడం వరకు ఓకే, జడ్జ్మెంట్ లో కూడా యా పిడకలు హోల్డ్లో పెట్టినట్టు నాకు గుర్తు చేయండి, లేకపోతే నాకు కామెంట్ పెట్టండి. బట్ పిడకలు ఇలా అద్దడం వరకు ఓకే, బట్ అది రాసుకోవడం ఎందుకండి బాబు, అంతెందుకు ఓవర్ అయిపోతుంది. ఒక్కోసారి బిందు మాది కొంచెం ఓవర్గా చెప్తున్నట్టు, ఓవర్ బోర్డ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అది నచ్చలేదు నాకు, అంత అవసరం లేదు బేసికల్లీ. నేను ఇంకా తినమని చెప్పలే, ఓవర్గా అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Yes. కింద కమెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్. బాయ్.